హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ వచ్చేసా మీ నెక్స్ట్ డోర్ అక్కని ఒక సింపుల్ చికెన్ కర్రీ రెసిపీతో. ఇదిగోండి, ఇదే చాలా సింపుల్ అండ్ టేస్టీగా మసాలా మొత్తం ముక్కకు పట్టి తినేటప్పుడు ఫ్లేవర్ఫుల్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ రోట్లో గసగసాలు, చెక్క, లవంగాలు బాగా మెత్తగా నూరుకోవాలన్నమాట. ఇది మస్ట్. ఒకవేళ మిక్సీలో వేసుకుంటే ఫస్ట్ వీటి వరకు మిక్సీ పట్టుకోండి, లేకపోతే అన్నీ ఒకసారి వేస్తే ఏంటంటే గసగసాలు అవి మెత్తగా అవ్వవు. సో నేనైతే చిన్నప్పటి నుండి రోట్లోనే నూరుతాను. మా ఇంట్లో ఇది ఎప్పటి నుండో ఉంది, నా చిన్నప్పటి నుండి ఈ రోలు. సో ఫస్ట్ ఈ మూడు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, అట్లాగా. ఇది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అల్లం వేసుకోవాలి, కొబ్బరి వేసుకోవాలి. ఫస్ట్ కొబ్బరి వేసుకోవాలి, తర్వాత అల్లం వేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి నలగడానికి మనకి టైం పడుతుంది. బాగా మెత్తగా అయిపోతే దాని తర్వాత అల్లం వేసుకుంటే ఈజీగా మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అదే నేను నూరుతున్నాను. బాగా కొబ్బరి నలగడానికి చాలా టైం పడుతుంది. బాగా మనం ప్రెషర్ పెట్టి బాగా నూరితే తొందరగానే అయిపోద్ది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి, ఇక్కడ నేను చూపిస్తుంది ఒక 3/4 కేజీ ఉంటుంది చికెన్, దానికి తగ్గట్టు అనమాట. సో దానికి తగ్గట్టు కొంచెం కొంచెం క్వాంటిటీస్, మీరు కేజీ చికెన్ తీసుకుంటే కొంచెం గసగసాలు ఎక్కువ, అట్లా కూడా మీరు క్వాంటిటీస్ పెంచుకోవచ్చు. అప్పుడు మనకి సరిపోతుంది అనమాట. ఇంకా దీనిలోకి మనం ఏమి వెయ్యాం, ఇదే మెయిన్ మసాలా. సో అల్లం తర్వాత వెల్లుల్లిపాయలు వేసి నూరుకోవాలి బాగా మెత్తగా. సో దీని నుండే మనకి గ్రేవీ కూడా చాలా వస్తుంది, అది నేను చూపిస్తా చూడండి. ఇట్లా అయితే మనకి ఇంకా వేరే చికెన్ మసాలాలు అవి ఇవి ఇంకేం వేసుకోవాల్సిన పని లేదు. ఓన్లీ ఈ మసాలాలోనే మనకి అంత గ్రేవీ కానీ ఆ కన్సిస్టెన్సీ, ఆ మసాలా టేస్ట్ అంతా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి కొబ్బరి అయిపోయిన తర్వాత ఉల్లిపాయ అండ్ దెన్ పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి. బాగా మెత్తగా నూరేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి. సో మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి 4 పచ్చిమిర్చి వేసాను. మీరు తక్కువ తింటే కారం కూడా వేస్తాం కాబట్టి మీరు 1, 2 తక్కువ తినే వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇది మనకి మసాలా పేస్ట్ అనమాట. ఇంకా మనం ఎందులో అయితే కర్రీ వండుకుంటామో అందులో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఎర్రగా అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దాని నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కలిపేసుకొని ఇంకా ఒక 70 to 80% మనకి ఈ మసాలాలు దాని నుండి వచ్చే వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది. ఇప్పుడు మీకు 70 to 80% అట్లా ఎలా ఉడుకుతుంది, ఎంతవరకు ఉడుకుతుంది మీకు తెలియదు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక 20 minutes టైం పెట్టేసుకోండి. ఇలా కలిపిన తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్, కొంచెం పసుపు, ఈ 2 వేసుకొని మిక్స్ చేసేసి మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుంటే ఒక 20 minutes అసలు ఇంకా దాన్ని కదిపే పని కూడా లేదు. ఆ మసాలాలో దాని నుండి వచ్చే వాటర్లో ఉప్పు పసుపు అన్నీ మసాలా అంతా ముక్కకు పట్టి నీట్గా ఉడికిపోయిద్ది. ఆ 25 minutes సరిపోద్దిలే. ఎందుకంటే మళ్ళీ కారం ధనియాల పొడి అప్పుడు వేసినప్పుడు ఇంకో 10-15 minutes ఉడికిస్తాం కాబట్టి ఒక ½ an hourలో మనకి చికెన్ కంప్లీట్గా ఉడికిపోయిద్ది. సో ఉప్పు పసుపు వేసి బాగా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది కూడా మా అమ్మ రెసిపీనే. ఇది సింపుల్ రెసిపీ అనమాట. అండ్ గ్రేవీ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే దీనివల్ల మసాలా అంతా ముక్కకు పట్టి ఆ టేస్ట్ తెలుస్తుంది తినేటప్పుడు, అదనమాట. సో ఉప్పు పసుపు వేసేసి కలిపేసింది కదా. ఇప్పుడు మా అమ్మాయి చేస్తుంది, నేను వీడియో తీస్తున్నా. సో ఇంకా మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టేసుకొని ఇంకోటి చూడండి, ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇప్పుడు ధనియాల పొడి వేస్తుంది. ధనియాల పొడి కూడా మా అమ్మ ఇంట్లోనే తయారు చేసుకునేది. అండ్ కారం, ధనియాల పొడి అండ్ కారం వేసుకొని ఇంకా బాగా కాసేపు ఒక 10 minutes అట్లా ఉడికించుకోవాలి. 10 minutes ఉడికిపోయిన తర్వాత అక్కడి వరకు తీసేసామనుకో వాటర్ వేయకుండా, అదే మీకు చికెన్ ఇగురు ఫ్రై లాగా ఉంటుంది.
బాగుంటుంది, అట్లా కూడా బాగుంటుంది. బట్ మనకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే వాటర్ పోసుకోవడమే. సో అది కూడా చూపిస్తా. సో ఇక్కడ చూసారుగా, ఇది మన వాటర్ పోయకుండా కారం ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 10 minutesకి కర్రీ ఇలా ఉంది. కారం మంచిగా వేగిపోయి అది కూడా ఉడికిపోతుంది అనమాట కర్రీతో పాటు. సో ఇక్కడ కూడా మనం దింపేసుకోవచ్చు, ఫ్రై లాగా తినేయచ్చు, బాగుంటుంది. ఆర్ఎల్స్ ఇట్లా పులుసు కావాలనుకుంటే ఇట్లా వాటర్ పోసుకొని, కొంచెం హాట్ వాటర్ పోసుకొని ఉడికించుకున్నామంటే సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, ఆ పొడి ఏం వేయాల్సిన అవసరం లేదు. ఒక మసాలా నూరేసుకొని అది ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి ఉడికించేసుకొని ధనియాల పొడి కారం వేసుకొని మళ్ళీ కొంచెంసేపు ఉడికించుకొని వాటర్ పోసేసుకుంటే కర్రీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు ఉంచుకొని దించేసుకోవడమే. చూసారుగా ఎట్లా వచ్చిందో. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you.